కదిరిలో ఈసారి ఎవరు గెలవడానికి ఛాన్సెస్ ఉన్నాయి? కదిరి అనేది హిందూపూర్ పార్లమెంటు పరిధిలోకి వస్తుంది. ఇక్కడ వైసీపీ తరపున మక్బూల్ బాషా గారు పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం తరపున కందికుంట వెంకటప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. సో ఈ నియోజకవర్గంలో వీళ్ళకి కలిసి వస్తున్న అంశాలు ఏంటి అని చూసినప్పుడు మక్బూల్ బాషా గారికి అయితే కలిసి వస్తుంది. ఇక్కడ ముస్లిం ఓటర్స్ ఎక్కువ, ముస్లిం సామాజిక వర్గం ఎక్కువ ఉంది కాబట్టి మక్బూల్ బాషా గారిని తీసుకొచ్చి ఇక్కడ పోటీ చేస్తున్నారు. సో అది ఆయనకు కలిసి వచ్చే అంశం. అలాగే బీసీలు కూడా ఎక్కువ ఉన్నారు. సో అది కలిసి వస్తుంది. ఎందుకంటే ముస్లింలకు కానీ బీసీలకు కానీ సంక్షేమ పథకాలు ఎక్కువ రీచ్ అయినాయి. సో సంక్షేమ పథకాల లబ్ధిదారులు నా వెనకున్నారు, ఖచ్చితంగా వాళ్ళు నాకు ఓటేస్తారు, అదే నాకు అడ్వాంటేజ్ అని మక్బూల్ బాషా గారు భావిస్తున్నారు. ఇక ఆయనకి ఇక్కడ మైనస్ సంగతి ఏంటంటే ఆయన ఎలక్షన్స్లో పోటీ చేయడం ఇదే మొదటిసారి ఎమ్మెల్యేగా పోటీ చేయడం. సో అది ఆయనకి మైనస్గా ఉంది. ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్ విషయంలో ఆయన కాస్త వెనకబడి ఉన్నట్టు కనపడుతుంది. పార్టీలో కొంతమంది నాయకులు పూర్తిగా సపోర్ట్ చేయట్లేదు అనే టాక్ అయితే నియోజకవర్గంలో ఉంది. అది ఆయనకి మైనస్గా మారే అవకాశాలుగా కనపడుతున్నాయి. అలాగే ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కూడా ఆయనకి మైనస్గా మారుతుంది. ఇక కందికుంట వెంకటప్రసాద్ గారి సంగతి చూస్తే ఆయన 2009లో ఇక్కడ గెలుచున్నారు. 2014, 19లో వరుసగా ఓడిపోయినారు. సో సింపతి అనేది వర్కౌట్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. 2 సార్లు ఓడిపోయారు కాబట్టి ఖచ్చితంగా ఈసారి గెలిపిద్దాం అనే సింపతి అక్కడ వర్కౌట్ అయ్యేలా కనపడుతుంది. అలాగే వెంకటప్రసాద్ గారికి నియోజకవర్గంలో విస్తృత పరిచయాలు ఉన్నాయి. సో ఎక్కువ మందితో మంచి సంబంధాలు ఉండటం కూడా ఆయనకు బాగా కలిసి వస్తుంది. ఇక ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత కలిసి వస్తుంది. అలాగే ఈ నియోజకవర్గంలో రోడ్లు సరిగ్గా లేవు అనే టాక్ బాగా స్ప్రెడ్ అయింది. అది ఆయనకు బాగా కలిసి వచ్చే అంశంగా చూడొచ్చు. ఇక ఈ నియోజకవర్గంలో ఎవరు గెలుస్తారు అని చూసినప్పుడు ఇద్దరికి సమాన అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఎందుకంటే ముస్లింలు బీసీలు ఓటు బ్యాంక్ ఎక్కువగా ఉండటం వల్ల వైసీపీ అభ్యర్థి ధీమాగానే కనపడుతున్నాడు. అయితే సింపతి వర్కౌట్ అవుతుంది అన్న ఉద్దేశంలోనూ ప్రభుత్వ వ్యతిరేకత కూడా కలిసి వస్తుందని వెంకటప్రసాద్ గారు అయితే ఆశలు పెట్టుకున్నారు, నేను గెలుస్తాను. సో ఎవరు గెలుస్తారు అనేది డిసైడ్ చేసేది మాత్రం ఇక్కడ ఒక సెంటిమెంట్ ఉంది. కదిరి నుంచి ఒకసారి గెలిస్తే రెండోసారి గెలిచే అవకాశం లేదు అనే సెంటిమెంట్ ఉంది. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే మాత్రం సో వెంకటప్రసాద్ గారు ఓడిపోయినట్టే, ఆల్రెడీ ఒకసారి గెలుచున్నారు కాబట్టి. ఒకవేళ సెంటిమెంట్ వర్కౌట్ అవ్వకపోతే హోరాహోరీ పోరులో ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చెప్పలేం. ఎందుకంటే సంక్షేమ పథకాల లబ్ధిదారులు భారీ బలంగా చూస్తున్నారు వైసీపీ వాళ్ళు. ఇక టీడీపీ తరపున అయితే ఖచ్చితంగా సానుభూతి ఉంటుంది, ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని భావిస్తున్నారు కాబట్టి వాళ్ళు మేము గెలుస్తామని చెప్తున్నారు. ఇద్దరికి 50-50 ఛాన్సెస్ ఈ నియోజకవర్గంలో ఉన్నాయి. ప్రస్తుతానికైతే స్లైట్ ఎడ్జ్లో వైసీపీ అభ్యర్థి ఉన్నట్లు కనపడుతుంది.